అంత సీన్ లేదాడా బ్రో. ఇప్పుడు లెగ్స్ డే అనగానే ప్రతి ఒడు భయపడతాడు, ఏదో పెద్ద మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నట్టు వాడిని. బట్ అక్కడ అంత సీన్ ఏం లేదు. స్టార్టింగ్ 11 కన్నా వస్తాయి పెయిన్స్, నాకు కూడా వచ్చినాయి. ఇప్పుడు అందరు ఎట్లా అంటే సోషల్ మీడియాలో లెగ్స్ డే ని హైప్ చేసింది చూసి దాన్ని చాలా కష్టం అనుకుంటారు. మీకు ఇప్పుడు అది ఎందుకు కష్టం అనిపిస్తుంది అంటే మీరు పర్ఫెక్ట్ జిమ్ మైండ్ సెట్ లో లేరు, అందుకే మీకు కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీ లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు మీకు వచ్చే పెయిన్ ఉందుడు, దాన్ని మీ ప్రోగ్రెస్ లెక్క అనుకుని వర్కౌట్ చేయండి. ఆ పెయిన్ ని ఫీల్ అవ్వకుండా వర్కౌట్ చేయండి. మనము లోవర్ బాడీలో ట్రైన్ చేయడానికి ఉన్నది ఆ ఒక్క పార్టే ఆ లెగ్స్. ఇప్పుడు దాన్ని కూడా స్కిప్ చేస్తే ఇక జిమ్ కి వెళ్ళి ఏం లాభం బ్రో. లెగ్స్ వర్కౌట్ చేయాలి. ఇప్పుడు నేను వీక్లీ 2 times చేస్తా లెగ్స్ వర్కౌట్. నేను జిమ్ కి వెళ్ళేటప్పుడు ఒక ఫీల్ తో పోతా, ఎక్సైట్మెంట్ తో పోతా. ఎట్లా అంటే ఇవాళ లెగ్స్ నేను రిటర్న్ జిమ్ నుంచి అయ్యేటప్పుడు నేను కుంటుకుంటా నడవాలి, ఆ ఫీల్ తో పోతా నేను జిమ్ కి. ఇప్పుడు లెగ్స్ కి మెయిన్ గా చేయాల్సిన వర్కౌట్స్ ఏంటంటే స్క్వాట్స్, లెగ్ ప్రెస్, లంగస్, కాల్ఫ్ రైజెస్, హామ్స్ట్రింగ్ కర్ల్స్, లెగ్స్ ఎక్స్టెన్షన్. ఈ వర్కౌట్స్ చేస్తే చాలు. ఈ వర్కౌట్స్ కూడా మీరు ఎట్లా అంటే తక్కువ వెయిట్ పెట్టుకొని ఎక్కువ రెప్స్ చేయండి, ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయండి. మీకు నెక్స్ట్ డే ఆ ఫీల్ వేరే ఉంటది.